తీయించాలి తీయించాలి గుర్రపడెక్క తీపించాలి తీయించాలి తీయించాలి గుర్రపడెక్క తీపించాలి తీయించాలి తీయించాలి గుర్రపడెక్క తీపించాలి తీయించాలి తీయించాలి గుర్రపడెక్క తీపించాలి ఆదుకోవాలి 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 పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే సీతానగరం మండలం చెన్నై వలస గ్రామంలో ఇది ఏదైతే తోటపల్లి రిజర్వాయర్ ప్రధాన కాలువ అయినటువంటి ఈ చెన్నై వలస కాలువలో చూడండి కనిపిస్తున్నాయి. ప్రజలారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా చూడండి, ఈ యొక్క గుర్రం డెక్కలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. కాబట్టి పెరిగిపోవడం వల్ల రైతులకి నీళ్ళు వెళ్ళట్లేదు. కాబట్టి రైతులకి నీళ్ళు వెళ్ళాలంటే ప్రభుత్వం చనువు తీసుకొని కొంచెం రైతులకి ఏదైతే మీరు ఆనందాలు ఇవ్వాలనుకుంటున్నారో ఈ గుర్రపు డెక్కలు తీస్తే రైతుల పంటలన్నింటికి కూడా నీళ్ళు వెళ్తాయి. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులారా కొంచెం మీరు మా రైతుల మీద కన్ను పెట్టండి. మీ ఐదేళ్ళు కూడా నోట్లోకి వెళ్ళాలంటే రైతులు పండించే పంట ఉంటేనే, కాబట్టి రైతు పంట పండించాలంటే ఈ గుర్రం డెక్కలు తీసేస్తే ఈ కాలువలోంచి నీళ్లు వెళ్తాయి. కాబట్టి దయచేసి పార్వతీపురం కలెక్టర్ గారికి, సీతానగరి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకి, మా యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మీ భారత మహారాజు విన్నపించుకుంటున్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి కార్యాచరణ చేస్తాం. ఈ గుర్రపు డెక్కలు మీరు ఎందుకు తీయించరు, ఈ యొక్క నీటి పారుదల శాఖ ఎందుకు ఉన్నట్టు ఈ ప్రజలకి మేము తెలియజేసేటటువంటి కార్యాచరణ మేము నిరూపిస్తాం. కాబట్టి రైతులందరూ కూడా ఈవేళ శ్రమించి ఈవేళ వారి శ్రమదానంతో మనందరికీ కూడా అన్నం పెడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అధికారులందరికీ కూడా విన్నపిస్తున్నాం. గంగా మాతాకి, గంగా మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.